మనము పరీక్షించబడాలి. ఆయన శరీర రక్తంలో మనం పాలు పొందాలి. ఆ రోజు నీళ్ళల్లో మునిగినాము, అది సరిపోదు. చాలామంది ఈ పాత ఆలోచనలోనే ఉంటారు. అది సరిపోదండి. అందుకే వాక్యం ముందు చదివాం మనం. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. ఇంకా పాత ఆలోచనలోనే మనం ఉన్నామా? ప్రభు బిడ్డలము కాము. ఇంకా పాత అలవాట్లే మనకున్నాయా? ప్రభు పిల్లలం కాలేం. అదే వాక్యం సెలవిచ్చింది. ఇంతవరకు మనం చదివాం. వాటిని విడిచిపెట్టు 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 అంటున్నాడు దేవుడు. ఆరాధన వర్తమానంలో మనం విన్నాం ఈ సత్యాలు. ఇక ఆయన బలలో మనం ప్రవేశించాలి. వాటిని విడిచిపెట్టకుండా బలలో ప్రవేశిస్తే పాపం పెరుగుతుంది మనకంతే. శాపానికి గురవుతాం. గనుక దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తాల్లో పాలు పొందు నిమిత్తమై దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును అన్నాడు ఆయన. ఎలా ఏమన్నాడు? పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని అన్నాడు. మనం ఏమంటాం? యేసుప్రభు మాకు తెలుసులే కదా. కానీ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. చాలా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. చూడు ఎంత. ఎప్పుడైతే మనము ఆయన శరీరంలో పాలు పొందిన వారం అవుతామో ఆయనలో మనం పాలి భాగస్థులమవుతాం. ఆ మాట కొరింథీ పత్రికలో చాలా చక్కగా ఉంటుంది. చూడండి దయచేసి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మొదటి పత్రిక 10. పదహారవ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటాయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయే కదా. కాబట్టి ఆ రొట్టెలో మనం పాలు పొందుతున్నాము, ఆ రక్తంలో మనం పాలు పొందుతున్నాము అంటే ఆయనలో పాలు పొందిన వారమే. ఆయన సుగుణాలేంటి, మన దుర్గుణాలేంటి, మన సుగుణాలేంటి? పాలు పొందే అర్హత మనకుందా? సంపాదించుకోవాలి. అది ఈరోజు పిల్లలందరూ పరీక్ష రాయని పోయినారు, అర్హత సంపాదించుకొని పోయినారు. అర్హత లేకుంటే పోగలరా? పోలేరు. కాబట్టి మనం కూడా అర్హతను సంపాదించుకోవాలా. బలలో పాలు పొందాలి అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టారు, దానికంటే ముందు కావలసిన క్వాలిఫికేషన్లో పాస్ అయ్యారు. మనం ఫీజు కట్టామా? మనం పాస్ అయినామా? ఫీజు కట్టాలా? మనం క్వాలిఫై కావాలా? అప్పుడు కదా. ఒకప్పుడు అప్పుడు ఏదో ఏం పనికి రావండి ఆవేశాలు, దౌర్జన్యాలు. దేనికి? ప్రభువులో మనం ఉన్నాము అంటే ఎలా ఉండాలి? మనము నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం మనది. చదివాము ఇప్పుడే మనం పేతురు పత్రికలో. నిర్మలమైన జీవితం కావాలి. యేసుప్రభు ఎంత శ్రమించినా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత దెబ్బలు తిన్నా కూడా
ఎంత రక్తం కార్చినా కూడా ఆయన కోపడలే. మరి నీకు నాకు ఒక్క ఏటు కోపం వచ్చేస్తుంది. మనం ఆయన బిడ్డలమేనా లేదా సైతాన్ బిడ్డలమా? ఆలోచించాలి ఒకసారి. నిజంగా ప్రభువుని అంగీకరించిన వారమైతే సహనం వద్దా మనకు, ఓర్పు వద్దా మనకు? ఇంతకు దేశప్రభు బిడ్డలమా లేకపోతే సైతాను బిడ్డలమా? జ్ఞాపకం చేసుకోవాలి మనం. అందుకే ఇక్కడ అన్నాడు, అది తీసుకుంటున్నావు అంటే ఆయన శరీరంలోనూ, ఆయన రక్తంలోనూ, ఆయన జీవితంలోనూ, ఆయన మనస్సులోనూ, ఆయన అణువునను పాలు పొందిన జీవితం ఇది. ఎలా మర్చిపోతావు? ఎంతమంది ఈరోజు ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు. ఈనాటికి ఎంతోమంది హతసాక్షులు, దినదినము హతసాక్షులు అవుతున్నారు ప్రభు కొరకు. మరి నీ నా పరిస్థితి ఏంటి? మనకు ఆ త్యాగం, ఆ గుణం, ఆ ఆత్మ ఐశ్వర్యం కలిగి ఉండాలనా వద్దా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోలేకపోతే నిజంగా పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని భుజించే హక్కు మనకు లేదు. అందుకే ఆయన అంటాడు ఒక మాట, చూడండి దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఏమంటాడంటే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు ఇంతవరకు అంటున్నాడు. 2025 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట అంతవరకు ఎక్కిపోలే ఎవరు కూడా. ఇప్పుడు ఎక్కిపోయింటారంటావా? కాని పని. కాబట్టి మన యొక్క స్థితిగతిని మనము ఆలోచించాలి. అందులో పాలు పొందే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని పొందటానికి యోగ్యత మనం సంపాదించుకోవాలి. గనుక ఆయన యొక్క శరీర రక్తాలు పాలు పొందే నిమిత్తమై మనము నిజంగా అర్హులం కావాలి, అర్హత కావాలి. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో, ఈ లోక వ్యవహారాలలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయి. ఒక పరిస్థితి, ఒక పరిధిని, ఒక పనిని నెరవేర్చాలి అంటే తెలుసా? ఇప్పుడు పిల్లలు పరీక్ష రాయని పోయినారు కదా, వాళ్ళకు గంట సేపు పరీక్ష ఉందంట. చూడు మరి ఏమేమి. ఆడపిల్లలైతే తల జడలు వేయకూడదంట, పిన్ను పెట్టకూడదంట, వేరే ఏ కాగితం ఉండకూడదంట, కలర్ డ్రెస్సులు వేయకూడదంట, ఏంటేంటో అన్నీ. ఇన్ని పరీక్షలు ఉన్నాయి అంటే మరి పరలోకం చేరాలంటే ఎన్ని పరీక్షలు కావాలి మనకు? అదేం అంత చిన్నదే, అంత సన్నదే, అంత పనికిరాందే? ఇది ఇక్కడనే వదిలేస్తాం దీన్ని. ఇప్పుడు మళ్ళీ దానికి ఎంత పరిశుద్ధత కావాలి మనకు? చూడు, ఒకసారి పోల్చుకోవాలి. మనము పోల్చుకోము, మన చేత కాదు అది. ఎందుకు కాదు? అనుసరణ లేదు మనలో. శారీరకంగా ఆలోచిస్తాం. మనం శరీరానికి ఏమైనా ముందు చదివినాం కదా, శరీరానికి
రుణస్థులమైపోయాము. కానీ వాక్యం చెప్తుంది మీరు శరీరానికి రుణస్థులు కాకూడదు. మనం మాటలో పారేసుకుంటాం, చూపుల్లో పారేసుకుంటాం, ఆలోచనలో పారేసుకుంటాం. యేసయ్య ఉండడు మనలో. కాబట్టి మనం జ్ఞాపం చేసుకోవాలి, మరి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని తినేదానికి అర్హత మనకు ఉందే. కొందరు 5 స్టార్ హోటల్కి వెళ్తారు, కొందరు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తారు, కొందరు చిన్న చిన్న హోటల్ మధ్య రకం హోటల్కి వెళ్తారు, కొందరు డాబాలలోకి వెళ్తారు. అన్నీ ఆహారాలే కదా. కానీ ఎవరికి స్తోమత మేరకు వాళ్ళు ఆ హోటల్కు వెళ్ళడానికి వీలవుతుంది. ఇప్పుడు మన స్తోమత మేరకు మనం పరలోకం వెళ్ళగలమా? ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నావంటే పోతావేమో 5 స్టార్కి ఏమన్నా, కానీ పరలోకం పోవడానికి నువ్వు సంపాదించుకునేవా? అదేమన్నా 10 రూపాయలతో వస్తుందా, లేకపోతే 1000 రూపాయలతో వస్తుందా? అది కావాలి కదా మనకు. కాబట్టి సిద్ధపడాలా, దానికోసము రాత్రింబగలు సిద్ధపడాలా, జీవితం అంతా సిద్ధపడాలా. ఒక్కరోజు నీళ్ళలో మునగడం కాదు, జీవితాంతము సిద్ధపడాలి. అందుకే వాక్యం సెలవిచ్చిన మాట ఏమంటుంది అంటే, ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో చూడండి దయచేసి 8వ అధ్యాయం యోహాను సువార్త 8, యోహాను సువార్త 8:51 ఏమంటాడు చూడండి. ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. ఆయన మాటను గై కొనిన ఎడల ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడు ఏం చేయడు? మరణం పొందడు. అంటే హతసాక్షులు అంతా మరణం పొందినారని కదా మనం అనుకునేది కాదు. ఈ లోక మరణాన్ని పొందారు అంతే, పరలోక మరణం కాలే వాళ్ళకు. వాళ్ళు పరలోక వాసులు. ప్రభువు కొరకు హతసాక్షులంతా పరలోకపు వాసులే, మరణాన్ని జయించిన వారు వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనం గ్రహించడం నేర్చుకోవాలి. అయితే దేవుని యొక్క ఆ శిలువ యాగమే మనకు మార్గం. ఆ శిలువ యాగమే మనకు పరలోకపు మార్గం. ఆయన రాకుండా ఆ శిలువ వేయబడకుండా ఉంటే మనం పరలోకం పోయే సున్నా, వేరే మార్గం లేదు. దేవుడు మనకిచ్చిన మార్గం అదే. దాన్ని మనం అనుసరణ కలిగి దాని ప్రకారం మనం ముందుకు సాగినట్లయితే మనం ధన్యులమవుతాం. ఆయన శరీరాన్ని తినటం, ఆయన ఇచ్చిన ఆయన రక్తాన్ని మనం త్రాగటం, దేవుడు మనకిచ్చినటువంటి భోజన సదుపదేశం, దాన్ని మనం ఆచరించాలి, అనుభవించాలి. దానికి యోగ్యతను మనము సంపాదించుకోవాలి. అయోగ్యంగా పాలు పొందితే నరకం తప్పదు. ఉంది కదా, మాట చాలా స్పష్టంగా ఉంది. అపోస్తుల కార్యములో కొరింథీ పత్రిక 11లో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయోగ్యముగా పాలు పొందినట్లయితే ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది రోగులై ఉన్నారు, ఎంతోమంది ఇబ్బంది గురైపోయినారు. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. వాటి నుంచి మనము తప్పించబడాలి. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట అంటే పాపానికి చోటు లేకుండా చూసుకోవాలి. పాపం అంటే
ఏదో కుని చేయడమో, చెడ్డగా తిట్టడమో, లేకపోతే అసూయ, అదే కాదు. దేవుని ఆజ్ఞను పాటించకపోవటమే పాపం, అంతే. పెద్ద కథ ఏం కాదు, పెద్ద టెక్నికల్ ఏం కాదు. అది ఆజ్ఞను పాటించాలి, అది అసలైన పాయింట్. మన ఇష్టానుసారంగా మాట్లాడి ప్రభువానికి స్తోత్రం అంటే కుదరదు. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడలే కదా. మాట్లాడా? యేసయ్య అట్లా ఏమన్నా మాట్లాడినాడా? దురుసుగా మాట్లాడా? చెడ్డగా మాట్లాడా? ఎక్కువ అంటే ఒక మాట అన్నాడు. పేతురుని ఏమన్నాడు? సైతానా వెనక్కిపో అన్నాడు. ఎందుకు? సైతాను పేతురులో దురుకు ఉందన్నమాట, ప్రవేశించింది. కాబట్టి సైతాన్ అన్నాడు, సైతానా వెనక్కిపో. కాబట్టి సైతాను మనలో చేరినప్పుడు మనము రకరకాల ఆవేశం, పేతురులాగా కూడా మనం మాట్లాడతాం తొందర. కాబట్టి వాటి నుంచి మనము తప్పించబడాలి. మన దేవుడు నిర్మలమైనటువంటి వాడు, మన దేవుడు సాత్వికుడు, మన దేవుడు సమాధానకర్త, మన ప్రభు త్యాగశీలుడు, సమర్పణపరుడు, లోకానికి లొంగనివాడు, లోకంతో రాజీ పడనివాడు. కాబట్టి మన దేవుడు, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎలాంటిది అంటే అది ఎల్లప్పుడూ నిన్ను బలవంతం చేస్తుంది. నువ్వు ఒప్పుకున్నావా, నువ్వు బాప్తిజం తీసుకున్నావా, నువ్వు ఈ తప్పు చేస్తున్నావా అని నిన్ను ఎప్పుడూ ఒత్తిడి చేస్తుంది. నువ్వు మారాలి, అది రావాలి నీలో. కాబట్టి వాటి నుంచి మనము మార్పు చెందినప్పుడే మన యొక్క జీవిత విధానము మార్చబడుతుంది. అందుకే ఆయన అంటాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని నీ కొరకు. పరలోకం నుంచి దిగి వచ్చాను, నేనే ఆహారం, నా శరీరమే నీకు ఆహారం, నా రక్తమే నీకు పానీయము అంటున్నాడు. కాబట్టి దేవుడు మన కొరకు దిగి వచ్చాడు. బాగా వినాలి ఈ మాట. దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. మనము దిగడంలే, మనము పైనే ఉంటామంటాం, దిగినట్లు మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. మనం దిగడంలే. అర్థమవుతుందో లేదో? మనం దిగేది నేర్చుకోవాలి. దిగడము అంటే తగ్గింపు జీవితం. దిగాల. ఇంకొకటి దిగాడు బైబిల్లో, ఎవరు తెలుసా? ఒక యవ్వనుడు. ఎందుకు దిగాడు? యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చెను అని ఉంది. యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చెను. ఎందుకు వచ్చినాడు యెరికోకు? డబ్బు సంపాదించుకోవడానికి వచ్చినాడు. యెరూషలేమును వదిలిపెట్టినాడు. ఉన్నతమైనటువంటి స్థానం యెరూషలేము, అక్కడి నుంచి కిందికి దిగాడు. అంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో మనం పెడితే కిందికి దిగితే ఏం ప్రయోజనం? మళ్ళీ అట్లా దిగడం కాదు. ఏమైనాడు మనడు? మరి దొంగల చేత మొత్తబడ్డాడు, కొర ప్రాణంతో విడవబడ్డాడు. ఆదికుడు కాదు మనకు కావాల్సింది. ఈరోజు ఎంతమంది డబ్బు కోసం పరిగెత్తున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. పని చేయొద్దని చెప్పలే దేవుడు, కానీ అధిక లాభం కోసం ప్రయాసపడుతున్నాడు మానవుడు ఈరోజు. అధిక లాభం కోసం. చేసిన దానికి ప్రతిఫలం పొందటంలో తప్పే లేదు. పనివాడు జీతమునకు పాత్రుడు. కానీ అధిక లాభం కోరుతారు చూడు చాలామంది. అధిక లాభం భయంకరమైనటువంటి పాపం. అధిక లాభం పొందినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనిషి మారిపోతాడు. ఇక విధేయత రాదు. అక్కడ డ్రామా వేస్తారంతా.
గనుక దేవుడు నిజంగా మన కొరకు దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనకు ఆహారముగా వచ్చాడు, మనకు పానీయంగా వచ్చాడు. ఆయన్ని మనం తినాలా, త్రాగాల. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, మనకిచ్చినటువంటి ఆ పాత్రను మనము స్వీకరించాలా, ఆ పాత్ర మనలో కార్యసాధకం కావాలా. అప్పుడు ఆయన శరీరములో రక్తంలో పాలు పొందటం మనం అనుభవిస్తే మనకు ఆశీర్వాదం. అలా లేకపోతే మనకు చాలా ఏమవుతుంది? ఇబ్బందులకు గురైపోతాం, ఎన్నో కష్ట నష్టాలకు గురైపోతాం. కాబట్టి మన మనస్సాక్షిని సరిచేసుకోవాలి, మనము సరిచేయబడాలి. ప్రభువులో మనము, ఆయన కార్చిన రక్తంలో మనము పూర్తిగా కడగబడాలి. చదివిన భాగమంతా అదే. ఎందుకు అంటే, ఆయన శరీర రక్తాలు పాలు పొందటంలో ఉన్నటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి గొప్పతనం ఏంటిది అంటే, 59వ వచనం ఏమంటుంది? 6వ అధ్యాయము 59వ వచనం. ఆ, 58. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియూ చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మన్నా తిన్నారు చాలామంది, పితరులందరూ తిన్నారు. ఎన్ని రోజులు తిన్నారు? 40 సంవత్సరాలు తిన్నారు. తిన్నా కూడా అందరూ చచ్చినారు. కానీ ఈ ఆహారం తింటే మాత్రం చావులేదు. ఏముంది మరి ఈ ఆహారం తింటే? ఎటర్నిటీ, నిత్య జీవము. అమరత్వము. ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. ఎవరితో? మనతో. నువ్వు సిద్ధపడ్డావేమో, సిద్ధపాటు కలిగి యోగ్యత కలిగి పాలు పొందు. అప్పుడు నీకు అమరత్వం, అప్పుడు నీకు నిత్య జీవం. కాబట్టి మన హృదయాలను మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి, పాలు పొందాలి. అలా చేయబడినప్పుడు మనము ధన్యులమవుతాం. అలా చేయలేకపోతే నిజంగా మరణానికి, శిక్షకు అర్హులమవుతాం. అందుకే దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ప్రేమలో మనం ముందుకు సాగాలి. లోబడే జీవితం. ఆయన దిగి వచ్చినాడు మన కోసం ఆహారం ఇవ్వాలని. తన్ను తానుగా ఆహారముగా మార్చబడ్డాడు. నువ్వు దిగేవా? నువ్వు దిగేవా? ఖర్చు చేయబడుతున్నావా? ఆయన ఖర్చు చేయబడ్డాడు. నువ్వు నేను ఖర్చు అవుతున్నామా? ఇది కావాలి మనకు. అది కాకుండా నువ్వు ఆయన బిడ్డవు కాలేవు. ఇది మాత్రం గ్యారంటీ. ఎన్నెన్న సుత్తెలేను, ఎన్నెన్న ప్రసంగాలేను వేస్ట్. నువ్వు దిగావా? నువ్వు దిగావా? నిజంగా నేను నువ్వు ఖర్చు పెట్టుకున్నావా? ఈ రెండు కావాలి. బలలో పాలు పొందొచ్చు. ఆయన శరీరాన్ని తినడానికి అర్హుని వినవు, ఆయన రక్తం త్రాగటానికి అర్హుని వినవు. అట్టి అర్హతను మనము సంపాదించుకోవాలి. ఊరికే చదివి 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 ఏం ప్రయోజనం? మార్పు లేని జీవితం ఎంత చదివితే ఏం ప్రయోజనం? రెఫరెన్స్లని చెప్పి 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 ఏం ప్రయోజనం? మనలో మార్పు కావాలా? రెఫరెన్స్లు కాదు, మనం రెఫరెన్స్ కావాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనము అనుభవించువారముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పాపానికి శరీరానికి మనం బానిసలం కాకుండానట్లు
దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమైనారు? మహిమపరచబడ్డాడు. ఎందుకో తన శరీరాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆయనను తలంచని ఏ మనిషి కూడా ఈ భూమిపైన లేడు. ఇది గ్యారంటీ. ఎంత మహిమాన్వితుడో ఒకసారి ఆలోచించు. వాడు ఎవడని కానీ ఏ కులం ఏ మతం సంబంధంలే, మనిషి అంటున్నాను. అందుకే ఆయనను జ్ఞాపకం చేసుకోనని ఏ ఒక్క మనిషి కూడా లేడు. అందరూ ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాల్సింది తెల్లవారుతానే. మరి ఆయన మాట మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి వాడు ఏం చేయాలా? తను తాను పరీక్షించుకొని ఏం చేయాలా? ఆ పాత్రలో చేయాలి. కాబట్టి సిద్ధపడదాం. ప్రభు బలలో మనం పాలు పొందే నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనల్ని మనం సరి చేసుకొని ప్రభు బలలో పాలు పొందాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.